పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి ఒక్కసారి మీ యొక్క పాద సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశంను బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం చేశారు. తదుపరి వాక్య పరీక్షలకు వెలుచుండగా అద్భుతంగా మీరే మాతో కూడా మాట్లాడండి. మా హృదయాలను సంధించండి. మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు దయచేయండి. తండ్రి, ఈరోజు మీ మాటలు వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచే సందేశాన్ని మీరు సిద్ధపరిచి ఉంచారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతి ఒక్కరి హృదయంలో కావలసిన సిద్ధపాటును మా అందరికీ దయచేసి నీ యొక్క రాకడలో నిర్దోషమైన భక్తిని చేయగలిగి మేఘారూఢుడవై నీ వచ్చుచున్న సమయంలో మేఘముల మీద నిన్ను కలుసుకునే ఆ యొక్క సమయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని దాని కొరకు సిద్ధపడే వ్యక్తులుగా, సంఘముగా, మీ యొక్క కుమారులముగా, కుమార్తెలముగా మేమందరం కూడా ఉండటానికి సహాయం చేసి మమ్మల్ని నడిపించమని. ఇక్కడ నుండి మాట్లాడేది మనుషుడు కాదు, కానీ కేవలం మీరు మాత్రమే. మీ మాటలు మాత్రమే వినబడాలి, మీ స్వరమును మేము వినాలి. మనుషులను మరుగుపరచండి, మీ యొక్క మాటలు మాకు వినిపించండి. మీ మాటల ద్వారా మమ్మల్ని గద్దించాలనుకున్నా, ఆదరించాలనుకున్నా, బలపరచాలనుకున్నా మాకు కావలసిన వర్తమానాన్ని మాకు దయచేసి మమ్మల్ని సంతృప్తిపరచి మీ యొక్క వాక్యంలో నుంచి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి మాకు జ్ఞానాన్ని దయచేసి మమ్మల్ని నడిపించమని, సమాధానముగా మీ యొక్క వాక్యాన్ని వినడానికి మా అందరికీ సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథం అనేది దేవుడు మనందరికీ రాసిన ఒక ప్రేమ లేఖ అని ఒక దైవజనుడు అన్నాడు. అలా అనడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ భూమి మీద ఆయన సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది సంఘం. ఆయన తన సంఘము ద్వారా ఈ భూమి మీద తన సింహాసనాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు. తన సంఘమని పిలువబడే ప్రతి ఒక్కరి ద్వారా తన యొక్క కార్యాలు జరిగించాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అయితే ఈ భూమి శపించబడింది. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదాము ఎప్పుడైతే దేవునికి విరోధముగా నడుచుకున్నాడో, ఈ నేల అతని నిమిత్తము శపించబడింది. కాబట్టి ఈ శపించబడిన భూమి మీద తన రాజ్యాన్ని కాకుండా క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. దానికి ముందు ఈ భూమి మీద తను ఏర్పరచుకున్న సంఘము తన యొక్క ఆజ్ఞల ప్రకారము, తన యొక్క సూచనల ప్రకారము, తన యొక్క మార్గంలో నడవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకోసమే బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా ఆయన ఈరోజు మనకిచ్చాడు. ఆ గ్రంథము మన ముందు ఉండగా దేవుని యొక్క హృదయంలో ఏముందో ప్రతి దినము కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మాటలు మనకు పొందుపరచబడి ఉంటాయి. ఇంచుమించు 40 మంది వ్యక్తుల ద్వారా ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ ఆత్ముడు రాయించాడు. ప్రతి ఒక్క పుస్తకము కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించబడటం వల్ల ప్రవక్తలు రాశారు, నాయకులు రాశారు, బోధకులు రాశారు, అపోస్తులు రాశారు, కొంతమంది శిష్యులు రాశారు. బైబిల్ గ్రంథం యొక్క విచిత్రత ఏమిటి అని అంటే, బాగా చదువుకున్న వాడి యొక్క
పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. అస్సలు చదువులేని వారి యొక్క పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. మోషే గురించి మీరు తెలుసుకుంటే ఆయన లాంటి జ్ఞానము నిజంగా ఎవరికి ఉండదు ఆ దినాలలో. ఆయన లాంటి వీరత్వము అంటే కత్తి పట్టుకోవడం మొదలు పెడితే ఆయన కంటే బాగా ఎవరు వాడలేరు. అటువంటి గొప్ప వీరుడు, శూరుడు మోషే. గొప్ప చదువుకున్నవాడు. ఆ రోజుల్లో రామసేస్ అనే పట్టణాన్ని కట్టడానికి దేవుడు ఆయనకి తెలివినిచ్చాడు. ఆయన బైబిల్ గ్రంథంలో 6 పుస్తకాలు రాశాడు. హల్లెలూయా. ఎన్ని పుస్తకాలు రాశాడండి? 6 పుస్తకాలు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఇంకోటి ఏంటిది? యోబు గ్రంథము. హల్లెలూయా. ఈ 5 గ్రంథాలు రాయబడడానికి ముందు యోబు గ్రంథం రాయబడింది. బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే ముందు రాయబడిన గ్రంథము యోబు గ్రంథం. దాన్ని రాసింది ఎవరు అంటే మోషే అని చరిత్రకారులు నమ్ముతారు. ఈ మోషే రాసిన ఈ పుస్తకాల పక్కనే ఒక ప్రవక్త ఉంటాడు, ఆమోసు అని. ఆయన అస్సలు ఏం చదువుకోలేదు. ఆయన అసలు ఏం పని చేసేవాడంటే మేడి పండ్లు ఏరుకుని వాటిని అమ్ముకుని జీవించేవాడు. రోజు కూలికి వెళ్ళి బతికేవాడు. ఆయనకి పెద్దగా చదువు లేదు. ఆయన రాసిన పుస్తకం కూడా ఇదే బైబిల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన పౌలు రాసిన పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. చేపలు పట్టుకుని బ్రతికిన పేతురు రాసిన పుస్తకాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి వారి వ్యక్తిత్వాలను బట్టి వారిని ప్రేరేపించి దేవుడు రాయించాడు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో రాయబడింది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ప్రతి పుస్తకాన్ని కూడా మనము ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పోయిన ఆదివారం దేవుడు నాకు ప్రేరేపించిన భాగాన్ని ఈరోజు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఆ వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. ఒకసారి పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పరమగీతముల గ్రంథమును రాసింది జ్ఞాని అయిన సొలొమోను. సొలొమోను యొక్క జీవితంలో 3 పుస్తకాలు రాశాడు ఆయన. ఒకటి పరమగీతముల గ్రంథము, రెండోది సామెతలు, మూడోది ప్రసంగి. పరమగీతముల గ్రంథం ఆయన యవ్వన కాలంలో రాశాడని చెప్తారు. అదేవిధముగా సామెతల గ్రంథము ఆయన కొంచెం వయసు అయిన తర్వాత రాశాడని చెప్తారు. ప్రసంగి గ్రంథము ఆయన చివరి దశలో రాశాడని చెప్పేసి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈ యొక్క పరమగీతముల గ్రంథంలో మీరు గమనించినట్లయితే బైబిల్లో 2 పుస్తకాలలో దేవుడు అనే మాట కనిపించదు. హల్లెలూయా. బైబిల్లో 2 పుస్తకాలలో దేవుడు అనే మాట కనిపించదు. అది ఒకటి ఎస్తేరు గ్రంథము, రెండోది పరమగీతముల గ్రంథము. ఇందులో దేవుడు అనే మాట కానీ, లేకపోతే యెహోవా అనే మాట కానీ, ప్రభువు అనే మాట కానీ అస్సలు కనబడదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా ఎవరు రాశారు అంటే సొలొమోను రాశాడని మనం చెప్పుకున్నాము. ఎందుకు రాశాడు అని అంటే ఆయన ఒక ప్రేమ గీతాన్ని, ప్రేమ కావ్యాన్ని ఇందులో రాయడం, పొందుపరచడం అనేది జరిగింది. దీనిని చదివిన వారు చాలామంది అపార్థము చేసుకుని దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నేను ఎందుకని ఈ విషయం చెప్తున్నాను అని అంటే ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన ప్రకారము మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క మాట ప్రకారం మనము అర్థం చేసుకుని దానిలో ఉన్న విషయాలను మన ఆత్మీయతకు ఎలా సరిపోతాయో దాని ప్రకారము మనం నడుచుకోవలసిన పరిస్థితులు అనేవి ఉంటాయన్నమాట. ఈ యొక్క పరమగీతముల యొక్క గ్రంథం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే మన భారతదేశానికి మొట్టమొదటి పౌరుడు ఎవరు? రాష్ట్రపతి.
మన భారతదేశానికి మొట్టమొదటి పౌరుడు ఎవరు? మొదటి పౌరుడు రాష్ట్రపతి. అదేవిధంగా మన రాష్ట్రానికి మొదటి పౌరుడు ఎవరు? గవర్నర్. అలాగే మన జిల్లాకి మొదటి పౌరుడు ఎవరు? కలెక్టర్. అలాగే మన గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు? సర్పంచ్. ఇవన్నీ ఎందుకని చెప్తున్నానంటే, ఆయన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన క్రింద బతకాలి, ఆయన అధికారం క్రింద ఉండాలి. అదేవిధంగా చరిత్రకారులు ఈ యొక్క పరమగీతాన్ని గురించి ఏమని చెప్తారు అని అంటే, ఇది కీర్తనలన్నిటికంటే కూడా గొప్పదైన కీర్తన. హల్లెలూయా. గీతములన్నిటికంటే కూడా గొప్పదైన గీతములన్నిటికంటే కూడా గొప్ప రచనా శైలి అని చెప్పి ఈ యొక్క పరమగీతము గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మొట్టమొదటిసారిగా రాయబడిన గీతము కాదు. దీనికంటే ముందు అనేకమైన కీర్తనలు రాశారు. దావీదు కూడా అనేకమైన కీర్తనలు రాశాడు. కానీ ఇది అన్నిటికంటే కూడా గొప్ప గీతము అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. దీనిలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక తన యొక్క సంఘము పట్ల, తన యొక్క భక్తుని పట్ల, అంటే స్వతహాగా ఒకవేళ దీన్ని తీసుకోవాలి అని అంటే సంఘము ప్రభువుతో పోల్చి చూపిస్తారు. అదేవిధంగా దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలంటే నేను నా ప్రభువు అని ఆలోచించుకుని మనము ఈ యొక్క ఆత్మీయతలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాలను మనం గమనిస్తే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఈ యొక్క పరమగీతముల గ్రంథంలో మనకి కొన్ని క్యారెక్టర్స్ కనబడతాయి, కొన్ని పాత్రలు కనబడతాయి. మొదటిది ఏమిటి అంటే సొలొమోను. మొదటిది ఏంటిదండి? సొలొమోను. రెండోది ఏమిటి అంటే సోలమ్మతి. మూడోది ఏమిటి అంటే యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు. అదేవిధంగా నాలుగోది ఏమిటి అంటే సోలమ్మతి యొక్క సహోదరులు. ఇంకా కొన్ని పాత్రలు ఉంటాయి. జత పనివారు అంటారు, కాపరులు అంటారు, ఇంకా కొన్ని పాత్రలు అనేవి విడిగా ఉంటాయి. కానీ ఇవి ప్రధానమైన పాత్రలు ఏక గీతాల్లో ఉంటాయి. ఇందులో సొలొమోనుని ఎవరితో పోలుస్తాడు అంటే తండ్రి అయిన దేవునితో పోలుస్తారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సొలొమోనుని పోలుస్తాం. సోలమ్మతిని సంఘముతో పోలుస్తాం, ఇప్పుడున్న సంఘముతో పోలుస్తాం. ఎందుకని అలాగ పోలుస్తాము అని అంటే, సొలొమోను ఈ యొక్క పరమగీతాన్ని రాసినప్పుడు ఏ ఉద్దేశంతో రాశాడు అని అంటే, ఒక రాజకుమారుడైన లేకపోతే రాజైన వ్యక్తికి ఒక పట్టణానికి చెందిన కన్యకకి మధ్యలో ప్రధానోత్సవం జరిగిన తర్వాత పెళ్ళికి ముందు జరిగే విషయాలను, వాళ్ళు ఊహించుకునే విధానాలను ఇందులో పొందుపరిచినట్లు చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, సొలొమోనుకిను సోలమ్మతికి మధ్యలో ప్రధానోత్సవం జరిగింది. యేసు ప్రభువు కూడా మనం చాలాసార్లు చదువుకున్నాము. పరలోక రాజ్యాన్ని పోల్చినప్పుడు ఆయన పెళ్లి సందర్భంతో పోల్చాడు. కొన్నిసార్లు ప్రధానోత్సవంతో పోల్చాడు, కొన్నిసార్లు పెళ్లితో పోల్చాడు. ఈ విధంగా పెళ్లి యొక్క సందర్భాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా దీంట్లో కూడా మనం గమనించినట్లయితే సొలొమోనుకి సోలమ్మతికి మధ్యలో జరిగే ప్రేమ విషయాలను ఇందులో రాయటం జరిగింది. చాలామంది యవనస్తులు ఏమడుగుతారంటే, బైబిల్లో ప్రేమించుకోకూడదని ఎక్కడా లేదు కదండి, ప్రేమించుకోవడం తప్ప అని చెప్పేసి చాలామంది అడుగుతారు. అది బైబిల్ యొక్క ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల జరిగే విషయం. వాళ్ళు యవనస్తులు కూడా ఏమంటారు అని అంటే, యాకోబు రాహేలును ప్రేమించెను అని రాయబడి ఉంది. యాకోబు రాహేలును ప్రేమించాడు కాబట్టి ఒక యవనస్తురాలని ప్రేమించవచ్చు అనే విషయాలు చాలామంది చెప్తూ ఉంటారు. కానీ యూదుల యొక్క లెక్క ప్రకారము ప్రేమించడం అని అంటే ఏంటి అని అంటే, ఇద్దరు యవనస్తుల మధ్య ప్రేమ ఎప్పుడు అంగీకరించబడుతుంది అని అంటే, నేను చాలాసార్లు చెప్పాను కదా, యూదుల యొక్క పెళ్ళి 2 పద్ధతుల ప్రకారం జరిగింది. ఒకటి ప్రధానోత్సవము, రెండోది పెళ్ళి. ప్రధానోత్సవానికి పెళ్ళికి మధ్యలో సంవత్సరం గ్యాప్ ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి?
ప్రధానోత్సవానికిను పెళ్ళికి మధ్యలో సంవత్సరం గ్యాప్ ఉంటుంది. ఈ సంవత్సరం గ్యాప్లో పెండ్లి కుమార్తె తన కాబోయే భర్తకి లెటర్స్ రాయడం ప్రారంభిస్తుంది. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగ ఉండబోతున్నారో, లేకపోతే వారి యొక్క బాగోగులు తెలుసుకోవడానికి లెటర్స్ రాయడం ప్రారంభిస్తారు. దీనినే ప్రేమ లేఖలు అని అంటారు. హల్లెలూయా. పెండ్లి కుమారుడు కూడా తనకు కాబోయే భర్తకి ప్రేమ లేఖలు అనేవి రాస్తూ ఉంటాడు. అంటే యూదుల యొక్క లెక్క ప్రకారము, లేకపోతే బైబిల్ యొక్క లెక్క ప్రకారము యవ్వనస్తుడికి యవ్వనస్తురాలకి ప్రేమ ఎప్పుడు అని అంటే ప్రధానోత్సవం అయిన తరువాత పెళ్ళికి ముందు జరిగేది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ప్రధానోత్సవం అయిన తరువాత పెళ్ళికి ముందు జరిగేది. వాళ్ళు ప్రేమించుకోవడానికి బైబిల్ అనేది అప్పుడు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమ ఎలాగుంటుంది అని అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకుని, వాళ్ళే చేసేసుకుని, పెళ్ళికి ముందే అన్నీ చేసేసుకుని, అవన్నీ కూడా పెద్దలకు ఎప్పుడు చెప్తారంటే పెళ్ళి తర్వాత చెప్తారు. అది బైబిల్ ప్రకారము జరిగే ప్రేమ కాదు. బైబిల్లో చెప్పబడిన ప్రేమ ఎటువంటిదంటే ప్రధానోత్సవం తర్వాత పెళ్ళికి ముందు వారు మాట్లాడుకునే మాటలని ప్రేమ మాటలు అంటారు. వాళ్ళు రాసుకునే ఉత్తరాలని ప్రేమ లేఖలు అని చెప్పి భావిస్తారు. అది బైబిల్ ప్రకారము అంగీకరించబడింది. ఇక్కడ సొలొమోనుకి సూలమ్మతికి మధ్యలో ప్రధానోత్సవం జరిగింది అని కొంతమంది నమ్ముతారు. అది మొదటి నుంచి వచ్చిన వచనాల్లో కొన్ని ఉంటాయి. ఈ పరమగీతముల గ్రంథంలో కొన్నిటిని వివరించాలి అని అంటే కొంచెం చాలా జ్ఞానం కావాలండి. హల్లెలూయా. దానికి నేను సరిపోను. అందుకనే పోయిన వారం దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఇది చెప్పడానికి నాకు భయం వేసింది. అయితే నేను పరిశుద్ధాత్ముడు దీన్ని చెప్పాలి అని అంటున్నప్పుడు ఎంత దేవుడు ఏది ప్రేరేపిస్తే దాన్ని మాత్రమే చెప్పడానికి నేను అర్హుణ్ణి. హల్లెలూయా. కొన్నిటిని చెప్పాలి అని అంటే ఒకవేళ నేను బాగా చెప్పినా అది తప్పుగా అర్థం చేసుకునే విధానాలు కొన్ని ఉంటాయి. ఇందులో కొన్ని విషయాలు ఎలాగుంటాయనంటే మనము వినకూడని, చూడకూడని దృశ్యాలు ఉన్నట్టుగా కొన్ని అనుకుంటారు చాలామంది. కాబట్టి ఈ పరమగీతముల గ్రంథాన్ని చెప్పేటప్పుడు చాలా జ్ఞానం అనేది కావాలి, చాలా యొక్క ఆలోచన అనేది కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు అనేది అవసరం అన్నమాట. కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ఇప్పుడు మనము ముందుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ షూలమ్మతి మాట్లాడుతుంది 5వ వచనం నుంచి. దానికి ముందు వచనాల్ని అర్థం చేసుకోవాలంటే దానికి చాలా జ్ఞానం కావాలి, చెప్పాలన్నా అర్థం చేసుకోవాలన్నా. కాబట్టి 5వ వచనం నుంచి నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెరూషలేము కుమార్తెలారా, షూలమ్మతి మాట్లాడుతుంది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు ఎవరు అని ఒక ప్రశ్న అనేది వస్తుంది. యెరూషలేము కుమార్తెలు ఎవరు ఈ యెరూషలేము కుమార్తెలు అనే సందేహము చాలామందికి వస్తుంది. ఎవరు అని అంటే చాలామంది యొక్క అభిప్రాయ ప్రకారం, చాలామంది యొక్క బైబిల్ పండితుల యొక్క అభిప్రాయ ప్రకారం ఈ యెరూషలేము కుమార్తెలు ఎవరు అని అంటే సొలొమోను ఎప్పుడైతే ప్రధానోత్సవం చేసుకున్నాడో షూలమ్మతిని, అప్పుడు ఆ ప్రధానోత్సవం చేసుకున్నప్పుడు పెండ్లి కుమార్తెకి ఒక కానుక అనేది ఇవ్వాలి. పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెకి ఒక కానుక అనేది ఇవ్వాలి. ఇక్కడ సొలొమోను రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి, సొలొమోను ఒక రాజ్యాన్ని పరిపాలించే స్థానంలో ఉన్నాడు కాబట్టి షూలమ్మతికి కానుక ఇవ్వడంతో పాటు ఆయన ఏం చేశాడంటే కొంతమంది చెలికత్తెలని షూలమ్మతికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ చెలికత్తెలనే ఇక్కడ యెరూషలేము కుమార్తెలు అని చెప్పి వర్ణించడం అనేది జరిగింది అని చెప్పి కొంతమంది యొక్క అభిప్రాయం. హల్లెలూయా. ఇంతకీ షూలమ్మతి అంటే ఎవరు? షూలమ్మతి ఏ పట్టణానికి సంబంధించింది అని ఆలోచన చేస్తే షూలమ్మతి అనే పేరు యొక్క అర్థం ఏమిటి అని అంటే షూనేము అనే పట్టణానికి సంబంధించిన కన్యక అని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందండి? షూనేము అనే పట్టణానికి సంబంధించిన కన్యక అంటే షూనేమీరాలు అని అనుకోవచ్చు. మీరు గనురాలైన స్త్రీ అని వారి గురించి మీరు వినే ఉంటారు. ఆవిడెవరు అని అంటే షూనేమీరాలు. ఎలీషాకి ఒక రూమ్ కట్టించి, తన యొక్క ఇంటి మీద ఒక రూమ్ కట్టించి, ఒక గది కట్టించి, ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ విశ్రాంతి తీసుకుంటాడని ఒక షూనేమీరాలు ఆ పని చేస్తుంది. ఆమె షూనేము పట్టణానికి సంబంధించిన స్త్రీ, కన్యక.
అలాగే ఈ షోలమ్మతి కూడా షూనేము పట్టణానికి సంబంధించిన కన్యక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరిద్దరికి ప్రధానోత్సవం జరిగిన తరువాత సొలొమోను ఏం చేశాడంటే యెరూషలేము కుమార్తెలని, అంటే కొంతమంది తన యొక్క అంతఃపురములో ఉండే చెలికత్తెలని షోలమ్మతికి ఇచ్చాడు. ఎందుకని? షోలమ్మతిని తనకు కావలసిన రూపులో అలంకరిస్తారని చెప్పేసి తనని వివాహం ఆడడానికి వెళ్ళేటప్పటికీ ఆ యెరూషలేము కుమార్తెలు తనకు కావలసిన విధంగా అలంకరిస్తారనే ఉద్దేశంతో సొలొమోను ఈ పని చేశాడు అని చెప్పి చాలామంది నమ్ముతారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సొలొమోను యెరూషలేము కుమార్తెలని సొలొమతి కోసము ఏర్పాటు చేశాడు. మరి యేసు ప్రభు మన కోసము ఎవరిని ఏర్పాటు చేశాడు? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన కోసం ఏర్పాటు చేసిన యెరూషలేము కుమార్తెలు ఎవరు? మన కోసము దేవుడు ఏర్పాటు చేసిన అంతఃపురంలో నుంచి వచ్చిన చెలికత్తెలు ఎవరు అని ఆలోచన చేస్తే ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చదువుదాం. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడు అని అంటే అబ్రహాం యొక్క 2 భార్యలను 2 నిబంధనలకు గుర్తుగా ఆయన చెబుతున్నాడు. అబ్రహాం యొక్క 2 భార్యలను 2 పట్టణాలుగా ఆయన అలంకార రూపంలో చెప్తున్నాడు. హాగరు ప్రస్తుతమందున్న యెరూషలేము, క్రిందున్న యెరూషలేము. శారా పైనున్న యెరూషలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే క్రిందనున్న యెరూషలేము ఒకటి ఉంది, అలాగే పైనున్న యెరూషలేము ఒకటి ఉంది. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే పైనున్న యెరూషలేములోనే ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన కోసము, తన సంఘము కోసము ఒక యెరూషలేము పట్టణాన్ని కడుతూ ఉన్నాడు. దానిని బైబిల్లో ఏం చెప్పారు అని అంటే నూతనమైన యెరూషలేము పట్టణం అని చెప్పి రాశారు. ఇక్కడ క్రిందనున్న యెరూషలేము అని అంటే ప్రస్తుతమందున్న యెరూషలేము. అంటే భూమి మీద ఉన్న యెరూషలేమును నమ్మేవారు కొంతమంది ఉంటే పైనున్న యెరూషలేము కోసం ఎదురు చూచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ వచనం, 13-14 వచనాలు ఒకసారి చదువుదాం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవుచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ నిలవరమైన పట్టణము, మనము జీవితాంతము నిలవబడి జీవితాంతము సంతోషంగా ఉండే పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఎక్కడ ఉంది అని అంటే పైన ఉంది. ఆ పట్టణం కోసమే మనము ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఇక్కడ పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో చెబుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సంఘానికి కొంతమంది యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. ఎవరు అని అంటే వారు భూ సంబంధమైన వ్యక్తులు. హల్లెలూయా. వాళ్ళు ఎవరు అని అంటే భూ సంబంధమైన వ్యక్తులు. ఒక్కొక్కసారి నేను మీతో న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మాట్లాడుతూ ఉంటాను. అందులో మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలీల ప్రజలు తప్పు చేసినప్పుడు, యెహోవా దృష్టికి దోషము చేసినప్పుడు, యెహోవా దృష్టికి పాపము చేసినప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని అన్యులకు అప్పచెప్పేవాడు. హల్లెలూయా. ఎందుకని అప్పచెప్పేవాడు? ఎందుకని అన్యుల చేతికి ఇచ్చేవాడు? కొన్ని సంవత్సరాలు వారు నెమ్మది లేక, కొన్ని సంవత్సరాలు వారు అనేకమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే దేవుని వైపుకి తిరిగి ప్రభువా మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేసేవారు. హల్లెలూయా.
అంటే కొంతమంది అన్యులకు అప్పచెప్పినప్పుడు, వారి మీదకి శిక్ష వచ్చినప్పుడు, వారి మీదకి నింద వచ్చినప్పుడు, వారి మీదకి కష్టం వచ్చినప్పుడు వారు దేవుని వైపుకి తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు భూ సంబంధమైన వాటి కోసం పోరాడుతూ ఉంటారు. వారు ప్రకృతి సంబంధమైన వాటి కోసం పోరాడుతూ ఉంటారు. మన మీద కూడా అటువంటి వాటిని రుద్దుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క విషయంలో కొన్నిసార్లు మనము శ్రమని అనుభవిస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెరూషలేము కుమార్తెలను గురించి చెబుతూ ఉన్నప్పుడు షూలమ్మతి ఏమంటుందంటే, నేను నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడొద్దు. అంటే యెరూషలేము కుమార్తెలు ఏమంటున్నారు? ఈమె నల్లగా ఉంది, రాజుకేం సరిపోతుంది అని మాట్లాడుతున్నారు. ఈమె రూపు నలుపుగా ఉంది, రాజకుమారుడైన సొలొమోనుతో ఏం సరిపోతుంది ఈ అమ్మాయి? ఈమె చూడటానికి అస్సలు బాగాలేదు, చూడటానికి అంత అందంగా లేదు, ఈమె రాజు పక్కన రాణిలాగా కూర్చోడానికి ఏం సరిపోతుంది అని వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. అంటే మీరు గమనించాలి, చాలామంది మన పక్కన, లేకపోతే మన చుట్టూ, లేకపోతే మన రక్త సంబంధికుల్లో, మన స్నేహితుల్లో కొంతమంది ఎలాగుంటారు అని అంటే, కేవలం మన బలహీనతలను మాత్రమే చూపించే వాళ్ళు ఉంటారు. కేవలం మన తప్పులు మాత్రమే మనకు గుర్తు చేసే వాళ్ళు ఉంటారు. కేవలము మనము కొన్నిసార్లు అనుకోకుండా చేసిన తప్పులనే గుర్తు చేసే వాళ్ళు ఉంటారు. అలా గుర్తు చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి బాధ కలిగిస్తూ ఉంటారు. హల్లెలూయా. అలా బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటి, వాళ్ళని తిరిగి అంటే గనక మనము కూడా ప్రకృతి సంబంధులమే. హల్లెలూయా. అర్థమవుతుందా? మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని తిరిగి అంటే గనక మనము కూడా ప్రకృతి సంబంధులమే. ఒకవేళ వాళ్ళు మనల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు మన మీద నింద వేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు మనల్ని అవమానపరుస్తూ ఉన్నప్పుడు మనము దేవుని వైపుకు చూచామనుకోండి, షూలమ్మతి చూపించిన ప్రేమను మనము కూడా చూపిస్తున్నామని దేవుడికి అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుడు అప్పుడు మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు మాట్లాడుతున్న మాటలను బట్టి షూలమ్మతి తన హృదయంలో బాధపడుతూ ఉంది. ఆ బాధని ఇక్కడ వ్యక్తం చేస్తుంది. ఈ రోజుల్లో కూడా సంఘాన్ని అనేక రకాలైన మాటలు అనేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. మన సంఘాన్ని మాత్రమే కాదు, ఏ సంఘాన్నైనా సరే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, మా చిన్నప్పుడు, అంటే మేము మారు మనసు పొందకముందు మేము గురుభక్తి సమాజంలో ఉన్నప్పుడు, నవజీవన సహవాస సంఘం కొత్తలో వచ్చినప్పుడు దానిని ఏమనేవారు అంటే చిన్న చర్చి అనేవారు. మా గ్రామంలో 3 సంఘాలు ఉన్నాయి. అందులో ఈ సంఘము చిన్న సంఘము అని చెప్పేసి మాట్లాడుకునేవారు. అప్పుడు ఏమని అనేవారు అని అంటే, వీళ్ళు నవజీవన సహవాస సంఘస్థులు ఎలాగుండేవారంటే నాట్యం ఆడుతూ ఆరాధన చేసేవారు. గట్టిగా అరుస్తూ దేవుణ్ణి ఆరాధన చేసేవారు. గట్టిగా అరుస్తూ భాషలు మాట్లాడేవారు. గట్టిగా అరుస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటే వీళ్ళకి ఏమన్నా పిచ్చి పట్టిందా? వీళ్ళేమన్నా పిచ్చోళ్ళ? దేవుడు అలాగా అరవమన్నాడా? దేవుడు అలాగా అరిచి ప్రార్థన చేయమన్నాడా? దేవుడు అలాగా అరిచి ఆరాధన చేయమన్నాడా? దేవుడు అలాగా ఎందుకు పనికిరాని భాషలు మాట్లాడమన్నాడా? వీళ్ళేంటి డ్యాన్సులు వేస్తున్నారు, దేవుడు అలాగా డ్యాన్సులు వేయమన్నాడా? వీళ్ళందరూ కూడా బట్టలిప్పి డ్యాన్సులు వేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకునేవారు ఆ దినాలలో. హల్లెలూయా. నేను చెబుతున్నాను ఈ విషయాన్ని ఎందుకని చెబుతున్నాను అని అంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సంగతి నేను చెప్తున్నాను. డివి అబ్రాహం గారు ఈ యొక్క నవజీవన సహవాస సంఘాన్ని ఏలూరులో స్థాపించారు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏలూరులోనే స్థాపించారు. ఆ ఏలూరులో స్థాపించిన దగ్గర నుండి కూడా నవజీవన సహవాస సంఘం అనేది ప్రతి సంఘానికి ఆరాధన అనేది నేర్పింది. ఒకప్పుడు ఆరాధనలు ఉండేవి కాదండి, సంఘాల్లో ఆరాధనలు ఉండేవి కాదు. ఆరాధన అంటే మనము ఒక పాట పాడుకోవడానికి లేచి నిలబడి నాట్యం చేస్తే ఆరాధన చేస్తాను చూడండి, ఆ యొక్క ఆరాధన ఒకప్పుడు సంఘాల్లో ఉండేది కాదు. కానీ అది ప్రవేశపెట్టింది, అది నేటి సంఘాలకి పరిచయం చేసింది ఎవరు అంటే నవజీవన సహవాస సంఘమే ఆ దినాలలో. హల్లెలూయా. కానీ అది
ప్రారంభించిన దినాలలో ఎన్నో అవమానకరమైన మాటలు సంఘం పడింది. అవమానకరమైన విషయాలు సంఘస్థులు పడ్డారు. అనేక రకాలైన బాధలు, అనేక రకాలైన హింసలు ఆ సంఘము ఆ రోజుల్లో భరించడం అనేది జరిగింది. ఇదంతా కూడా నేను ఎందుకని చెబుతూ ఉన్నాను అంటే, షోలమ్మతి ఏ విధంగా అయితే యెరూషలేము కుమార్తెలతో మాటలు పడిందో, ఈ రోజుకి కూడా సంఘము మన చుట్టూ ఉన్న ప్రజలతో మాటలు పడాల్సి వస్తుంది. హల్లెలూయా. నా యూట్యూబ్ యొక్క వీడియోస్ వింటున్నారా, మీరు చూస్తున్నారా? ఒకవేళ చూస్తే అందులో మనస్సాక్షి అనే ఒక అంశాన్ని నేను చెప్పాను ఒక ఆదివారం. మీకు గుర్తుందో లేదో, ఒకవేళ అందులో చూస్తే తెలిసిద్ది. అందులో ఒక ఆయన ఒక కామెంట్ పెట్టాడు, బూత్ పదం పెట్టాడు అనమాట. హల్లెలూయా. చెప్పకూడదు ఇప్పుడు అది, కానీ చాలా వక్రంగా మాట్లాడుతూ ఒక బూత్ పదం పెట్టాడు. ఎందుకని? అది వాడికి నచ్చలేదు, అది వాళ్ళకి నచ్చలేదు, అది వారికి బాధాకరంగా ఉంది, అది వారికి హృదయాన్ని గుచ్చుకునే విధంగా ఉంది, అది వారి ఒక ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక రకమైన బూతు మాటలు మాట్లాడడం ద్వారా మనల్ని గాయపరచాలి అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూడండి, సాతాను మన చుట్టూ పొంచి ఉండి మనల్ని రెచ్చగొట్టి మనల్ని దేవునికి దూరంగా చేయాలని ప్రతిరోజు కూడా ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. అటువంటి ప్రయత్నాలలో మనము నిలవబడి దాని ముందు ప్రార్థనాపూర్వకముగా మోకాళ్ళతో మనము విజయం సాధించినప్పుడే మనము పరలోకాన్ని చేరుకోగలము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు షోలమ్మతిని నానా రకాలైన మాటలు అంటున్నారు. అంటే తన యొక్క నలుపును బట్టి, తన యొక్క బలహీనతను బట్టి తనని అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటే, అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆ విధమైన మాటల ద్వారా తన హృదయంలో ఒక బాధ కలిగినట్లుగా ఇక్కడ మనము ఈ మాటల ద్వారా, షోలమ్మతి మాట్లాడుతున్న మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు కలిగే ప్రతి బాధ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంట? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనకు బాధ కలిగే కొద్దీ ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనకు నష్టం కలిగే కొద్దీ ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనకి శ్రమ కలిగే కొద్దీ ఇంకా ఎక్కువగా దేవునిలో కొనసాగే విధంగా మనం ఉండాలి. అదే నేటి సంఘము యొక్క లక్షణము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, క్రైస్తవ సంఘం అనేది ఎప్పుడు అభివృద్ధి చెందింది అని అంటే, విస్తారంగా ఆశీర్వదించబడినప్పుడు క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందలేదు. క్రైస్తవ సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందింది అని అంటే, క్రైస్తవ హతసాక్షులు మరణించి రక్తం చిందించడం వలన ఆ యొక్క పునాది మీద ఈ యొక్క క్రైస్తవ సంఘం అనేది అభివృద్ధి చెందింది. క్రైస్తవ సంఘము హింసలలోనే, శ్రమలలోనే, అనేక రకాలైన ఇబ్బందులలోనే సంఘము నానాటికి కూడా అభివృద్ధి చెందింది. చూడండి, మన మీదకు వచ్చే ప్రతి విధమైన అవమానకరమైన మాటను బట్టి మనం కృంగిపోవలసిన పని లేదు. మనకి బాధ ఉంటుంది, మనకి శ్రమ ఉంటుంది, కానీ ఆ యొక్క శ్రమలో కూడా మనం నిలవబడి దేవుని వైపుకు చూచినట్లయితే దేవుడు మనల్ని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది యెరూషలేము కుమార్తెలను దేవుడు లేకపోతే సొలొమతి కోసం ఏర్పాటు చేసిన విధానం అన్నమాట. ఇది ఈ యొక్క యెరూషలేము కుమార్తెలు లేకపోతే మన చుట్టూ ఉండే మన యొక్క శత్రువులు ఏం చేస్తారు అంటే, మనల్ని ఇంకా బాగా సౌందర్యంగా తయారు చేయడానికే దేవుడు అటువంటి ముళ్ళును మనకు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, రోజా పువ్వుకి ఒక ముళ్ళు ఉంటుందంట. రోజా పువ్వేనా, గులాబీ పువ్వా, సంథింగ్ రెండింటికి గులాబీ పువ్వు కూడా ఉంటుంది. గులాబీ పువ్వుకి ఒక ముళ్ళు ఉంటుందంట. ఆ ముళ్ళు లేకపోతే ఆ గులాబీ పువ్వుకి అంత అందం రాదంట, లేకపోతే ఎప్పుడో దాన్ని తుంచేస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. ఆయన ఒక సంస్థలో ఉన్నప్పుడు, ఒక పాస్టర్ గారి కింద ఉన్నప్పుడు ఆ యొక్క సంస్థలో కొన్ని పదవులు ఉంటాయి. అందులో ఈయన ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని చెప్పేసి అన్నారు. అయితే ఆయన ఒక సందర్భంలో భోజనాలు జరుగుతున్నాయి. ఆదివారం రోజున భోజనాలు జరిగితే అందులో మా సంస్థలో ఉన్న అధికారులందరికీ ఒక బెంచ్ వేశారు. బెంచ్ వేస్తే దాని మీద కూర్చుని అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటే, ఈయనకు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబరే, ఈయన కూడా అధికారే కాబట్టి ఈయన కూడా వెళ్ళి ఆ వరుసలో కూర్చున్నాడంట. మధ్యలో కూర్చుంటే వడ్డించి ఆయన రైస్ వడ్డించుకుంటూ వెళ్ళిపోయారు. కూర వడ్డించుకుంటూ వచ్చినప్పుడు ఈయన పక్క ఆయనకి కూర వడ్డించారంట. ఈయనకు వడ్డించకుండా కూర ఈ పక్క ఆయనకి కూర వడ్డించుకుంటా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఒకవేళ మర్చిపోయారేమో అని చెప్పేసి
అక్కడున్న వ్యక్తి ఈయన ఈ ఈ దైవజనుడి పక్కన ఉన్న వ్యక్తి, ఏమండి ఆయనకి కూర వేయలేదు, మరి వేయొచ్చు కదా, ఒకళ్ళు మర్చిపోయారేమో అని అంటే, ఆయన అసలు ఈ బెంచ్ మీదే కూర్చోకూడదు, ఎందుకు కూర్చున్నాడు అసలు ఈయన అని అన్నారంట. ఆయన అసలు ఈ బెంచ్ మీదే కూర్చోకూడదు, ఎందుకు కూర్చున్నాడు అని చెప్పేసానని ఆయన్ని కొంచెం అవమానకరంగా మాట్లాడేటప్పటికి ఆయనకి బాధ కలిగింది. కానీ అందరి ముందు లేస్తే బాగోదని చెప్పేసి ఒక సాంబార్ ఏదో వస్తే ఆ సాంబార్ వేసుకుని దాన్ని కలిపి తిని ఆయన అక్కడి నుంచి లేచిపోయాడు. లేచి వచ్చేసాడు. ఆ తర్వాత ఎన్నో అవమానకరమైన మాటలు అంటూ ఉంటే ఆ యొక్క సంస్థ నుండి ఆయన తప్పుకుని సొంతంగా ఆయన సంఘాన్ని స్థాపించి, మినిస్ట్రీని స్థాపించి గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేసి ఆయన ఒక బైబిల్ కాలేజ్ స్థాపించాడు. ఆయనే మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎందుకని ఈ విషయాన్ని చెప్పాను అనంటే, ఒక అవమానకరమైన మాట పడకుండా, లేకపోతే అవమానకరమైన శ్రమలు పడకుండా ఎప్పుడూ కూడా క్రైస్తవుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేడు. ఒక కష్టము లేకుండా, ఒక నష్టము లేకుండా, ఒక అవమానము లేకుండా ఎప్పుడూ కూడా ఒక క్రైస్తవుడు అభివృద్ధి చెందలేడు. అతని జీవితంలో అభివృద్ధి వచ్చింది అని అంటే ఎన్నో ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ అభివృద్ధి వస్తుంది. ఎన్నో రకాలైన అవమానాలు పడితేనే ఆ అభివృద్ధి వస్తుంది. ఒకవేళ ఇది ఏది పడలేదు, నేను అభివృద్ధి పొందుతున్నాను అని చెప్పేసి ఒకవేళ ఎవరైనా అంటే అది పచ్చి అబద్ధము. ఒకవేళ వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుంది అని అంటే, మనకి శ్రమ వచ్చడం ద్వారా దేవుడు తర్వాత ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ యెరూషలేము కుమార్తెలను ఏర్పాటు చేసి సొలొమతి యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని పెంచడానికి సొలొమోను ఆ యొక్క యెరూషలేము కుమార్తెలను సొలొమతి కోసం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత సొలొమతి ఏమంటుందంటే, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంతకీ సొలొమతి నలుపుదా తెలుపుదా? నలుపు రంగులో ఉంటుందా తెలుపు రంగులో ఉంటుందా? ఆవిడ ఒప్పుకుంటుంది ఏంటంటే నేను నలుపే. మీరు గమనించారా? ఆవిడ ఏమంటుందంటే నేను నలుపే, నేనేమి తెలుపు కాదు, నేనేమి అందమైన వ్యక్తిని కానే కాదు, నేనేమి అందంగా ఉండే వ్యక్తిని కాదు, నేను అందరినీ ఆకర్షించే వ్యక్తిని కానే కాదు, నేను నలుపుగా ఉండే వ్యక్తినే. నేను ఎందుకని అక్కడ ఆగాను అని అంటే, ఒక క్రైస్తవుడు ఎలాంటి వాడై ఉండాలంటే తన బలహీనతలను అంగీకరించేవాడై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఒక చెల్లి ఉండేదండి, అంటే సొంత చెల్లి కాదు. ఆవిడ ఎంత ఉంటుందంటే 3.5 అడుగులు ఉంటుంది. ఎంత? 3.5 అడుగులు, అంటే కొంచెం పొట్టిగా ఉంటుంది అన్నమాట. అయితే ఆవిడకి పెళ్ళి చేసేటప్పుడు ఎత్తు చెప్పులేసి చూపించారు. అర్థమవుతుందా మీకు? ఎత్తు చెప్పులేసి చూపిస్తే సరేలే, కొంచెం ఎంత ఎత్తు చెప్పులేసినా కొంచెం పొట్టుగా కనిపిస్తారు కదా, సరిపోద్దులే అనుకుని ఖాయమైపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికి కూడా ఆ ఎత్తు చెప్పులే వేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మన గుడికి వస్తారు కదా, అప్పుడు తెలియకుండా ఉంటుందా? తెలిసిపోయింది. 4వ రోజునే విడుదలిచ్చేసాడు. ఎన్నో రోజున? 4వ రోజునే విడుదలిచ్చి, అంటే 4వ రోజున వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు. మోసం చేసి పెళ్లి చేశారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి ఆ విడుదల అనేది జరిగిందనమాట. దేవుని నామానికి మహిమ కలుగును కాదు. నేను ఎందుకని చెప్తున్నానంటే, బహుశా ఎన్నో సంబంధాలు చూసుంటారు, అది అవ్వలేదు. చివరికి వాళ్ళు ఒక ఆ యొక్క బలహీనతను దాచి చూపించాలి అని చెప్పేసి బహుశా అనుకుని ఉంటారు. బహుశా నేను ఎందుకని విషయం చెప్తున్నాను, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు అన్యులు. చాలామంది మనం ఏం చేస్తామంటే, మన యొక్క బలహీనతని కప్పుకుని మనము ఇంకొకలాగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. యోధ ఎందుకని ఊరేసుకున్నాడో తెలుసా? తన బలహీనతను తను ఒప్పుకోలేకపోయాడు. నేను యేసుప్రభు నమ్మేశానని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోలేకపోయాడు. అలా ఒప్పుకోలేని విధానాన్ని బట్టే యోధ ఊరేసుకుని చచ్చిపోవాల్సి వచ్చింది. ఒక క్రైస్తవుడు ఎలాంటి వాడై ఉంటాడు అని అంటే, దేవుని బిడ్డ అని ఎప్పుడు మనం నిర్ణయించబడతాము అని అంటే, దేవుని బిడ్డ అని దేవుడు ఎప్పుడు మనకు ముద్ర వేస్తాడు అని అంటే, మన బలహీనతలను మనం అంగీకరించినప్పుడు, ప్రభువా నేను బలహీనుండే, నేను ఎందుకు పనికిరాని వాడినే, నాకు అసలు ఏది కుదరదు, నాకు అసలు ఏది చేత కాదు అని ఎప్పుడైతే మనం దేవుని దగ్గర సరెండర్ అయిపోతామో, ఎప్పుడైతే దేవుని దగ్గర మన బలహీనతలను మనం ఒప్పుకుంటామో, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మనకు తండ్రిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. బయటోళ్ళలాగా ఉండాలని కోరుకుంటలేదు. ఆయన మనకు తండ్రిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన యొక్క బలహీనతలన్నిటినీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతిక్రమములను చేయువాడు వర్ధలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుడు. ఇది దేవుని యొక్క వాక్యం. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, షూలమ్మతి ఏముంటుందంటే, నేను నల్లని దాననే, నేను నా నలుపుని నేను అంగీకరిస్తున్నాను, నా బలహీనతను నేను అంగీకరిస్తున్నాను. మన బలహీనతను మనం అంగీకరించలేనప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయటం వలన ఏ మాత్రం కూడా ప్రయోజనము లేనే లేదు. ముందు ఆయన ఏం చేస్తాడంటే మన హృదయాన్ని బాగు చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ముందు ఆయన ఏం చేస్తాడంటే మన హృదయాన్ని బాగు చేస్తాడు. ఆ హృదయాన్ని బాగు చేసినప్పుడు మనము ఆయన చేసే ఆ యొక్క విడుదలకి మనం అంగీకరించకపోతే ఆయన ఎప్పటికీ కూడా మనల్ని ఆశీర్వదించడు. ఇక్కడ షూలమ్మతి ఏమంటుందంటే, నేను నల్లని దానినే కానీ సౌందర్యవంతురాలను. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ షూలమ్మతి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నా బాహ్య సౌందర్యం నలుపే కానీ నా అంతరంగ సౌందర్యము తెలుపు. హల్లెలూయా. నా బాహ్య సౌందర్యం లోకానికి నచ్చదు కానీ నా అంతరంగ సౌందర్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. గమనించాలి, ఎప్పుడైనా సరే మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, దేవుడు నరుల దృష్టి కలిగిన వాడు కాదు. ఆయన పై రూపమును లక్ష్య పెట్టువాడు కాదు, హృదయాంతరంగములను లక్ష్య పెట్టువాడు. ఆ యొక్క హృదయాన్ని చూసే ఆయన మనల్ని మన ఆత్మీయత ఎంత ఉందో అని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. అననీయ సప్పీరా అనే 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే తమకున్నదంతా కూడా అమ్మి దేవుని దగ్గర లేకపోతే అపోస్తుల దగ్గర పెట్టాలని అనుకున్నారు. కానీ అమ్మిన తర్వాత బహుశా వాళ్ళకి ఆశ పుట్టిందో ఏమో, కొంత దాచుకుని కొంత అపోస్తుల దగ్గరికి తెస్తే పేతురు అడుగుతారు, ఇంతకే మీరు అమ్మారా అని చెప్పేసి. ఇప్పుడు అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే, కానీ నీవు అబద్ధం ఆడి దేవుని దగ్గరికి తీసుకొచ్చావు. హల్లెలూయా. ఆయన కోరుకునేది ఏంటి అంటే నీ హృదయాన్ని, నీ డబ్బుని కాదు, నీ యొక్క మనసు, నీ యొక్క ఆస్తిని కాదు, నీ యొక్క పైనున్న రూపాన్ని కాదు ఆయన కోరుకునేది నీ హృదయాన్ని. నువ్వు మనస్ఫూర్తిగా ఎంత ఇస్తావో అంత ఇవ్వు, లేకపోతే ఇవ్వలేకపోతే అసలు వద్దు. ఆయన కోరుకునేది నీ హృదయాన్ని. నీ హృదయ స్ఫూర్తిగా నువ్వు ఏదైతే చేస్తావో దానిని పూర్తిగా ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అననీయ సప్పీరాలు ఏమనుకున్నారు అని అంటే, కొంత దాచుకోవడం ద్వారా మనం లాభం పొందుకోవచ్చు, ఇది ఎవరు చూస్తారులే అని తమ హృదయంలో ఆలోచించుకుని మోసపూరితమైన విధానాల్లో వారు అపోస్తలుల దగ్గరికి వచ్చినట్లు మనం చూడగలం. అంటే దేవుడు కోరుకునేది, యేసు ప్రభువు కోరుకునేది ఏమిటి అంటే ఆత్మీయ సౌందర్యం, భౌతికమైన సౌందర్యము కాదు. మనము ఎంత జ్ఞానం కలిగిన వారము, లేకపోతే మనము ఎంత నైపుణ్యం కలిగిన వారము, లేకపోతే మనలో ఎంత టాలెంట్ ఉంది, లేకపోతే మనకి ఎంత ఆస్తి ఉంది, లేకపోతే ఎంత పలుకుబడి ఉంది, ఎంతవరకు మనం నడవగలము, ఎంతవరకు మనము పరిగెత్తగలమని దేవుడు ఎప్పుడూ కూడా ఆలోచించడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తాను ఏర్పరచుకున్న శిష్యులను మీరు గమనిస్తే గనక ఆ శిష్యులలో ఒక్కడు కూడా తెలివైన వాడు లేడు, ఒక్కడు కూడా నైపుణ్యం కలిగిన వాడు లేడు, ఒక్కడు కూడా చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అందరూ కూడా చదువు లేని పామరులే, అందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారే, అంటే దేవుణ్ణి ఎరిగిన వారే కానీ అంత ఇదిగా ప్రార్థన చేసేవారు కాదు. కానీ యేసు ప్రభు వారిని ఏర్పరచుకుని భూమిని తలక్రిందులు చేసే విధంగా వారిని వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కోరుకునేది ఏమిటి అంటే మీ యొక్క బాహ్య సౌందర్యము కాదు, ఆయన కోరుకునేది ఏంటి అంటే ఆత్మ సౌందర్యం. ఇక్కడ షూలమ్మతి ఏమంటుంది అంటే, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఎందుకని సౌందర్యవంతురాలైంది ఆవిడ? ఎందుకని తనకు ఆత్మీయ సౌందర్యం వచ్చిందని తను ఎలాగ భావించింది అనే విషయాలు మీరు గమనిస్తే ఆమె యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నన్ను ప్రేమించేది ఎవరు అనంటే సొలొమోను రాజు. నన్ను ప్రేమించేది ఎవరు?
నన్ను ప్రేమించేది ఎవరు? సొలొమోను రాజు అని తన హృదయంలో తను ఆ ఉద్దేశించింది కాబట్టి, ఆ నమ్మకం, ఆ విశ్వాసం తనకు వచ్చింది కాబట్టి, నేను సొలొమోనుకి నచ్చితే చాలు, ఈ లోకంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, సొలొమోను ఒక్కడు నన్ను ప్రేమిస్తే చాలు అని చెప్పి షూలమతి భావించింది. హల్లెలూయా. ఈరోజు కూడా మన యొక్క ఆలోచన ఎలాగుండాలి అని అంటే, మన యొక్క ఆత్మ సౌందర్యం ఎలాగ ఏర్పడుతుంది అని అంటే, మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు అని అంటే, సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ఒక్క అర్హత చాలు మనం పరలోకానికి వెళ్ళడానికి. హల్లెలూయా. ఆ ఒక్క అర్హత చాలు మనం పరలోకం వెళ్ళడానికి. ఆ యొక్క ప్రేమ మీ హృదయానికి చేరినప్పుడు, ఆ యొక్క యేసు ప్రభు యొక్క ప్రేమ మీ హృదయానికి చేరినప్పుడు, ఆటోమేటిక్గా మీ యొక్క ఆత్మీయ సౌందర్యము ఏడింతలుగా ఎదిగిపోతుంది. ఆయన ప్రేమ మిమ్మల్ని వెలిగించగలదు. ఆ ప్రేమను మీరు అంగీకరించినప్పుడు, ఆ ప్రేమను మీ హృదయంలో మీరు చేర్చుకున్నప్పుడు, మీ యొక్క ఆత్మీయ సౌందర్యం అనేది విరాజిల్లుతుంది. అది ప్రకాశమానంగా తయారవుతుంది. ఇక్కడ షూలమతి ఎంత కాన్ఫిడెంట్గా అంటుందంటే, యెరూషలేము కుమార్తెలు తన నలుపును చూసి ఏడిపిస్తున్నా కానీ, తన నలుపును చూసి, తన బలహీనతను చూసి తనని నిందిస్తూ ఉన్నా కానీ, వారితో ఏమంటుందంటే, మీకు మీరు నచ్చకపోయినా రాజుకి నేను నచ్చాను, మీకు నేను మీ మెప్పుదల నేను పొందకపోయినా ఆయన ప్రేమను నేను పొందుకున్నాను. ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడనే ధైర్యము ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండాలి. ఆ ప్రేమే మనల్ని బ్రతికించాలి. ఆ ప్రేమే మనల్ని బ్రతికించాలి. ఆ ప్రేమే మనల్ని మరణంలో నుండి జీవంలోనికి దాటించేలాగా చేస్తుంది. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపడవద్దు. లోకము మిమ్మల్ని శ్రమ పెట్టినప్పుడు మీరు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే మనము ఈ లోకంలో ఎప్పటికీ నిలిచి ఉండేవారము కాదు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేనే లేదు, ఉండబో దానికోసం మనం ఎదురు చూస్తున్నాము. పైనున్న యెరూషలేమే మన యొక్క తల్లి. మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మనము జీవంలోనే ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు యొక్క ప్రేమ మీ హృదయానికి ఎప్పుడు చేరుతుందో మీ సహోదరులను కూడా మీరు ప్రేమించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేలాగా చేస్తుంది. ఆ ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేలాగా చేస్తుంది. ఒక సాక్ష్యాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను. ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు మదర్ తెరీసా. ఆవిడ ఎక్కడో యుగోస్లేవియా అనే దేశంలో పుట్టింది. తాను 8th క్లాసో 9th క్లాసో చదువుతున్నప్పుడు తను ఒక పేదరాలు. బాగా బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్తుంటే ఒక ముసలాయన రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉంటే ఎవరు పట్టించుకుంటలేదు ఆయన్ని, ఎవరు పట్టించుకుంటలే. ఈవిడేం చేసిందంటే, అప్పట్లో గుర్రపు బళ్ళు ఉండేవి ఆ దేశంలో. ఒక గుర్రపు బండిని పిలిచి, ఒక వ్యక్తిని పిలిచి ఆ గుర్రపు బండి మీద ఈయన్ని ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి, హాస్పిటల్లో డాక్టర్ గారికి చెప్పి హాస్పిటల్లో చేయాల్సిందంతా చేసి, అప్పట్లో వైద్యానికి డబ్బులు తీసుకునేవారు కాదు ఆ దేశంలో. అయితే వాళ్ళందరికీ విషయం చెప్పి ఆ సపర్యలను చేసి అప్పుడు స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళేటప్పటికి 10 గంటలకు స్కూల్ అయితే 10:30కి ఆవిడ వెళ్ళింది. టీచరు అటెండెన్స్ వేస్తూ, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని చెప్పి ఎండలో మోకాలు లేపించింది. మోకాలు లేపించిన తర్వాత చివర్లో అడిగింది, ఎందుకని నువ్వు లేటుగా వచ్చావు అని అంటే, ఇలాగ నేను వస్తూ ఉంటే ఒక ముసలాయన ఇలా పడిపోయి ఉన్నాడు, ఆయనకి నేను ఈ పరిచర్యలు చేసి నేను వచ్చేటప్పటికి ఇలాగ లేట్ అయిందని చెప్పేసి అంటే, ఆ టీచర్ గారు ఆమెను మెచ్చుకుని, భవిష్యత్తులో నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుతావని చెప్పేసి ఆవిడ్ని దీవించి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అదే మదర్ తెరీసా
భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న ఎంతోమంది కుష్ఠరోగులని ఆవిడ ప్రేమించింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆవిడ చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమించాడు, నా కోసం సిలువనెక్కి రక్తం కాచాడు. అదేవిధంగా ఈ కుష్ఠరోగిని కూడా ప్రేమించాడు. నన్ను ఏ విధంగా అయితే ప్రేమించాడో ఆ కుష్ఠరోగిని కూడా ప్రేమించాడు. కాబట్టి నా యేసయ్య చేత ప్రేమించబడుతున్న నా సహోదరుని యొక్క రోగమును చూసి నేను చూస్తూ ఉండలేను అని చెప్పి ఆ సపరేలు వాళ్ళకి చేస్తుందంట ఆవిడ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ఈ విషయాన్ని ఎందుకని చెప్తున్నానంటే, యేసయ్య ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలోనికి చేరిందో మన యొక్క సహోదరులను కూడా మనం ప్రేమిస్తాం. నీవు చూడని దేవుణ్ణి చూసి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరులను నువ్వు ద్వేషించిన ఎడల నీవు అబద్ధికుడవే అవుతావు అని చెప్పి అదే యోహాను రాసిన పత్రికలో భక్తుడు రాస్తాడు. చూడండి, యేసయ్య ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మీయ సౌందర్యం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అటు వారముగా మనం అందరూ కూడా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.